హలో, ఇప్పుడు నేను చేయబోతున్నది చికెన్ కీమా పులావ్ ఇన్ రైస్ కుక్కర్ విత్ సమ్ లివర్. రైస్ కుక్కర్ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని చికెన్ ఫ్రై అయ్యాక చేసుకొని తర్వాత కంటిన్యూ చేద్దాం. చికెన్ క్వాంటిటీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకుందాం. ఆ గరం మసాలా ఇవ్వండి, ఇంకా మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ అండి, మిర్చి. నా స్పైస్ లెవెల్ తగ్గట్టు 2 చిన్న మిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ అండి. నేను దీన్ని చాలా చిన్నగా చాప్ చేసుకున్నాను, ఎందుకంటే కీమా కాబట్టి. ఆనియన్స్ వేసిన తర్వాత కాస్త సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ మంచిగా వేగుతాయి, బ్రౌన్ కలర్ తొందరగా వస్తాయి. నేను సాల్ట్ తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే కీమాని హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టాను, అందుకని తక్కువ వేసుకున్నాను. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ అయ్యాక ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడే ఫ్రెష్గా నూరుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అండి. నెక్స్ట్ పసుపు, మీ స్పైస్ లెవెల్స్కి తగినంత కారం, చిల్లీ పౌడర్, వడబోసి పెట్టుకున్న చికెన్ కీమా విత్ కొంచెం లివర్, ఇప్పుడు ఇంకొన్ని మసాలా పౌడర్స్ యాడ్ చేసుకుందాం. ఇది జీరా పౌడర్, నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్, ఇది కడిగి నానబెట్టుకున్న 1 కప్ ఆఫ్ రైస్, హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకున్న రైస్. 1 కప్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసినాం. చికెన్ కుక్ అయింది అనుకుంటున్నాను. చికెన్ని మనం కంప్లీట్గా ఇక్కడనే కుక్ చేసుకోవాలి. దెన్ రైస్ యాడ్ చేసి రైస్ కుక్కర్ పైన పెట్టేయాలి, అది రైస్ బాయిల్ అవుతుంది. చికెన్ని మనం ఇక్కడనే కంప్లీట్గా కుక్ చేస్తున్నాం కాబట్టి రైస్కి 1 కప్కి 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నాము, ఎక్స్ట్రా వాటర్ తీసుకోకుండా. ఇప్పుడు కంప్లీట్గా కుక్ అయిందండి. కాసంత బిర్యానీ మసాలా యాడ్ చేసుకుందాం. చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసేసాం ఇప్పుడే. చికెన్ కంప్లీట్గా కుక్ అయింది. ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న రైస్ యాడ్ చేద్దాం. మంచి కలుపుకోండి. తర్వాత క్వాంటిటీకి తగ్గ వాటర్ పోసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి ఈ లిక్విడ్ని టేస్ట్ చేసి మీకు సరిపడా సాల్ట్ ఉందా లేదా టేస్ట్ చేయండి. ఇఫ్ సాల్ట్ సరిపోకపోతే కాసంత యాడ్ చేసుకోండి. నీట్గా కలుపుకున్న తర్వాత డైరెక్ట్ లిడ్ పెట్టేసి రైస్ కుక్కర్ పైన కుక్ చేసుకోవడమే. ఇంకా తీసుకొచ్చి రైస్ కుక్కర్లో పెట్టేసి కుక్ చేసుకోవడమే. ఇంకా రైస్ కుక్ అయిన తర్వాత టేస్ట్ చేద్దాం. ఇంకా పులావ్ కుక్ అయిందండి, రెడ్ చూడడానికి వామ్లోకి వచ్చింది. ఇప్పుడు లిడ్ తీసి చూద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇలా చూడండి ఎలా అయింది ఇప్పుడు. బాగా వచ్చిందండి.